ఇప్పుడైన తాజా వార్త సీఎం చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో పర్యటించనున్నారు. ఉదయం 11:15 నుంచి లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేస్తారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో పాల్గొని ప్రజలతో ముఖాముఖి కానున్నారు. అనంతరం కాపవరంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు ఉండవల్లికి తిరుగు పయనం కానున్నారు సీఎం చంద్రబాబు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ భార్గవ్. ఈ రోజు ఉదయం 11 గంటలకి ఏపీ సీఎం చంద్రబాబు ఉండవల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో కొవ్వూరు నియోజకవర్గం చేరుకోబోతారు. కొవ్వూరు నియోజకవర్గం కాపవరంలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ కు ఆయన చేరుకొని తొలుత అక్కడ అధికారులు ప్రజాప్రతినిధులతో మాట్లాడిన అనంతరం 11:15 కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు స్వయంగా లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు వెళ్లబోతున్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు కూడా నేరుగా పెన్షన్ అందజేసి దాదాపు అరగంట పాటు ఆ లబ్ధిదారులతో కూడా ఆయన చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. అనంతరం 11:40 నుంచి 1:10 వరకు కూడా ఆ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ప్రజావేదికల్లో పాల్గొని చంద్రబాబు ఆ ప్రజలతో ముఖాముఖి కాబోతున్నారు. ఇక్కడ ఏడాది పాలన ముగిసిన నేపథ్యంలో దానికి సంబంధించి వారి సమస్యలు ఇంకా ఏమున్నాయి, ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి లోటుపాట్లు ఏం జరుగుతున్నాయి అంశాలపై కూడా చంద్రబాబు చర్చిస్తారు. అలాగే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో తల్లికి వందనం గాని, గ్యాస్ పంపిణీకి సంబంధించి సూపర్ 6 హామీలు అమలు ఏ విధంగా జరుగుతుంది, లబ్ధిదారులకు స్వయంగా అన్ని చేరుతున్నాయా, అర్హులకు ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో కూడా ఈరోజు చంద్రబాబు నేరుగా లబ్ధిదారులను అడిగి తెలుసుకోబోతున్నారు. ఇందుకు సంబంధించి దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ఆ లబ్ధిదారులతో ముఖాముఖి అనంతరం కూడా మధ్యాహ్నం పార్టీ క్యాడర్ తో కూడా చంద్రబాబు కాపవరం మార్కెట్ యార్డ్ లో భేటీ కాబోతున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి ప్రత్యేక బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతితో పాటు జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రత్యేకించి 2 రోజులుగా కూడా ఈ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. అటు కాపవరం మండలం, అటు మలకపల్లి గ్రామం 2 గ్రామాలకు సంబంధించి కూడా పూర్తి కట్టుదిట్టమైనటువంటి పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. బయట వ్యక్తులు ఎవరు కూడా ఆ గ్రామంలోకి రాకుండా పూర్తిగా గ్రామంలో ప్రశాంత వాతావరణంలో సీఎం చంద్రబాబు పర్యటన జరిగే విధంగా కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం అయితే జరిగింది. మరి కాసేపట్లో అంటే 11 గంటలకల్లా కూడా సీఎం చంద్రబాబు కాపవరం చేరుకొని పర్యటన అయితే కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఆయన అక్కడే పర్యటించి తిరిగి 4 గంటలకు బయలుదేరి ఉండవల్లి నివాసానికి వెళ్ళబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. సోని. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ భార్గవ్.